హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ వండర్స్. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈసారి చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ దానిలోకి కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి 1 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ చికెన్ మసాలా కర్రీకి కావాల్సిన మసాలాలు అన్నీ ఈ విధంగా మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, టమాటోస్ కూడా కట్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక మూకుడులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి దానిలో జీడిపప్పు, 4 బాదం పప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటోస్ యాడ్ చేయాలి. ఇవి 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది చల్లారాక మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మూకుడు తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి. నూరి పెట్టిన మసాలాను కూడా వేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ ముందుగా రెడీ చేసిన పేస్టును కూడా అందులో వేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపాక సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలండి. మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయ్యండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్, పూరీలోకి చాలా బాగుంటుంది.